హాయ్ అండి. మా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ వచ్చింది. ఎందుకనో సప్లై రావట్లేదు. సప్లై రాకపోతే వర్కర్‌కి ఫోన్ చేశాను. తర్వాత షాప్ ఆయనకి ఫోన్ చేశాను. ఆయన ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఇస్తే ఆయన వచ్చారు. వచ్చి ముందు బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ చేసి చూశారు. ఓపెన్ చేసి అవన్నీ కూడా విప్పి చూశారు. మిషన్‌తో కూడా చెక్ చేశారు. మిషన్‌తో చెక్ చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి. అవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయడం ఇవన్నీ జరిగింది. తర్వాత మళ్ళీ ఫ్రంట్‌కి వచ్చారు. ఫ్రంట్‌కి వచ్చి కూడా అవన్నీ కూడా ఓపెన్ చేశారు. దాన్ని చితక్కొడుతుంటే నా ప్రాణం అయితే అదోలా అయిపోయిందండి. ఏంటంటే మనం చూస్తే దాన్ని చక్కగా నీట్‌గా ఉంచుకుంటాము. కానీ మేమైతే 2017లో కొన్నాము. దానికి ఇప్పటి వరకు తేడా రాలేదు. దేవుడి దయ వల్ల ఏంటంటే లోపల బోర్డ్ అయితే పోలేదని చెప్పారు. బోర్డ్ అయితే చేయించడానికి 3000 చిల్లర అవుతుంది. 3500, 3200, 3600 అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఫ్రంట్‌ది కూడా ఓపెన్ చేసి ముందు బ్యాక్ సైడ్ అయితే మిషన్‌తో చూసారు. ఫ్రంట్‌ది కూడా ఓపెన్ చేసి చూసి బోర్డ్ అయితే పోలేదండి. నెక్స్ట్ టైం అయితే మాత్రం బోర్డు పోయిందంటే మాత్రం చాలా అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఈ ఒక్క వాషింగ్ మిషన్ వచ్చి మనకి చేయడానికి వచ్చి వెళ్ళడానికి మాత్రము 600 అవుతుందని ముందే చెప్పేశారండి. ఇంక మరి తప్పదు కదా! ఎందుకంటే వాషింగ్ మిషన్‌లు ఇప్పుడు వర్షాకాలం అందులో వేసుకోకపోతే గమ్మున ఆరవు. మనకి డ్యూటీకి వెళ్ళిపోవడానికి ఇంకా మిషన్ మీద ఆధారపడిపోయి ఉన్నాము. ఇంకా చేత్తో ఉతికి అలవాటు తప్పిపోయి ఉతుక్కుంటే మంచిదే. కానీ ఏంటంటే ఇవి బాగా పిండేసి వచ్చేస్తాయి అని చెప్పేసి ఇంక దీనికి అలవాటు పడిపోయాం కాబట్టి ఫ్రంట్ అయితే డోర్లు ఓపెన్ చేశారు. ఇదైతే కొడుతుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. చాలా గట్టిగా కొట్టారండి. గట్టిగా కొట్టి దాన్ని స్క్రూలు తుప్పు పెట్టేసాయండి. లోపల అన్నారంటే మనం వాటర్తో కదా చేసుకుంటాము. మరి అందువల్ల అవన్నీ కొట్టి గట్టిగా కొట్టి చేసి ఓపెన్ చేసి బోర్డు అయితే ఓపెన్ చేసి చూశారు. అవన్నీ కూడా స్టక్ అయి ఉన్నాయి. ఓన్లీ పైకి తీసేసి వైర్లు అయితే పైకి తీసి సెట్ చేసి ఎలా తీసి అలా పెట్టేశారండి. పెట్టేసేసి మళ్ళీ బ్యాక్ చేశారు. ఇవైతే మనం చేసుకోలేము. మగవాళ్ళకి మన ఇంట్లో ఎవరికైనా వచ్చుంటే కనుక ఇది నేను ఎందుకు వీడియో తీశానంటే ఎవరైనా వచ్చి మనకి ఇలాంటి ఐటమ్స్ ఉండి మన ఇంట్లో కరెంట్ పని కొద్దిగా చేతనైన వాళ్ళు అయితే చేసుకుంటారని చెప్పేసి వీడియో తీసి పెట్టాను. నేనైతే మాత్రం ఆడవాళ్ళం కదా మనం చేయలేము. మా వారికి కూడా చేత కాదు ఈ పని అయితేను. అలాగే దాన్ని కొడుతుంటే మాత్రం ప్రాణం అదోలా పోయినట్టు అయిపోయింది. అవి కొట్టేసి మనకి స్క్రూలు అయితే వేయలేదు. క్యాప్లు పెట్టేశారు. వేసి ఆన్ చేసి చూశారు. అవన్నీ పైకి తీసి మళ్ళీ యథాస్థానంలో అవి చూడండి బోర్డు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వాటిల్ని ఒకటి లాగి చూసి పెట్టేశారండి. అంతే వాటిని కొంచెం నెత్తి మీద కొట్టారు. వాటిలాంటి లూజ్ చేసి మళ్ళీ అవన్నీ కూడా తీసి పెట్టేశారు అంతే. చూడండి చూడడానికి మనకైతే ఈజీ అండి. అంతే మగవాళ్ళు అయితే దాన్ని ఇప్పి చేయగలరు. ఇవ్వండి దగ్గరికి అవన్నీ ఇప్పారు. అవన్నీ ఇప్పేసి ఇలా లాగేసి పైకి తీసేసి ఓపెన్ చేసి తీశారు. మళ్ళీ అవి ఎలా ఉండే ప్లేస్లో అలా పెట్టేశారు. ఈ బోర్డు పోతే మాత్రం 3600 అవుతుందని చెప్పన్నారు. దేవుడి వల్ల దేవం అవ్వలేదు. దాన్ని ఇవ్వండి పైకి అలా పెట్టి కొట్టి దాన్ని అలా కొట్టి మళ్ళీ అక్కడే బిగించేశారు. బిగించేసి దాంతో మళ్ళీ ఇలా కొట్టేసి పెట్టేశారు. ఇది వచ్చి చేయడానికి మాత్రం 600 తీసుకున్నారండి. అంటే కస్టమరు మనకి ఎవరికైనా కంపెనీ వాళ్ళు వచ్చి చెయ్యాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ మెకానిక్ చేయడానికి వచ్చిన ఆయన నెంబర్ని మీకు టైటిల్లో పెడతాను. ఆ నెంబర్కి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంపార్టెంట్ మనకి పని ఆగిపోతుంది అని అంటే మాత్రం వచ్చి తొందరగా మాత్రం రెస్పాండ్ అవుతారండి. ఇతనైతే మాత్రం రెస్పాండ్ అయ్యి బాగా చేసి పెట్టారు. పోతే పోయింది. లాస్ట్లో నేను ఇంకా తగ్గించండి అని అన్నాను. 500 తీసుకున్నారు. మామూలుగా వచ్చి వెళ్తే మాత్రం మేడం గారు 600 అండి అని చెప్పేసి ముందే చెప్పారు. నేను కూడా ఎంత అవుతుందండి అని అడిగాను. అన్నీ కూడా బాగా చేశారండి. మీకు తుని చుట్టుపక్కల ఎక్కడైనా సరే పక్కన విలేజ్లో అయినా సరే చేయడానికి అయితే ఈయన వస్తారు. ఈ నెంబర్ మాత్రం డిస్ప్లేలో పెడతానండి. లైక్ చేయండి, అవి తీసారు. అతను అలాగే కొట్టారు. అది బోర్డు ప్రాబ్లం ఉంది మేడం. మరి
ఇప్పుడు ఓకే అయింది. ఉమ్, అది దాని మీ అదృష్టం దానివల్ల అయింది అది. ఉమ్. అది ఒకవేళ మళ్ళీ ఆగిపోతే కనుక బోర్డు వేసుకోవాలి. బోర్డు ఎంత ఉంటుందండి? 3600 ఉంటుందండి. 3600 ఉంటుంది. ఈ సెట్ అంతా అవునండి. ఆ కవర్ ఏదో ఉంది. పర్లేదు. అది వాటర్ బయటకు రాకుండా అండి. ఉహు. ఇలా బయటకు రాస్తుంది. గొడ్డమంటారా? ఇందులో వెళ్ళిపోతుంది. గొడ్డమంటారా? ఇందులో ఏం లేదండి. డస్ట్ వెళ్ళిపోతుంది ఇందులోకి. తర్వాత టబ్ క్లీనింగ్ కూడా ఒకసారి చెప్పరా నాకు? చెప్తాను.